మాజీ అధ్యక్షురాలు అమ్మ సోనియమ్మ జన్మదినం సందర్భంగా పిసిసి ఆదేశాల మేరకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాత అమ్మ సోనియమ్మ బర్త్డేని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారి మరణానంతరం అవకాశం వచ్చినప్పటికీ ప్రధానమంత్రిగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా పదవిని త్యాగం చేస్తూ పార్టీ ప్రతిష్ట దేశాభివృద్ధి ధ్యేయమని వారు కేవలం చైర్మన్ గా ఉంటూ మన తోటి కొండోడు గారు అలాగే ఇవాళ ముఖ్యంగా సోనియా గాంధీ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మన సూర్యాపేట ముద్దుబిడ్డ టైగర్ మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సర్వోత్తమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వేనారెడ్డి గారి ఆదేశాల మేరకు, పోతుభాస్కర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రెడ్ హౌస్లో భారీ ఎత్తున కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఆనాటి ఉద్యమ విద్యార్థులు ఎంతోమంది చనిపోతున్నారని చెప్పి రాబోయే భావితరాలకు యువతనే ముఖ్యంగా మంచిగా ఉండాలని చెప్పి వారి భవిష్యత్తు కోసం తెలంగాణ ఇవ్వడం సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళకి సొంత రాష్ట్రం కావాలట, సొంత రాష్ట్రం ఇవ్వాల్సిందే అని చెప్పి మన యొక్క ఆర్తనాదాలు విని ఆలకించి మంచి మనసుతోని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణలో ప్రసాదించడం జరిగింది. ప్రతి ఒక్క గుండెలో కూడా సోనియా గాంధీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ ఆకాంక్ష తెలంగాణ కళ నెరవేర్చింది సోనియా గాంధీ. మరి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఏం చేసిందంటే 10 సంవత్సరాలు తమ సొంత జేబులు నింపుకోవడం కోసం మాత్రమే ప్రాజెక్టులు కట్టింది తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఏవి కూడా కట్టలేదు. సంవత్సరం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు సోనియా గాంధీ గారి పాలన, ఇందిరమ్మ రాజ్యం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు పాలన సాగుతుందని చెప్పి తూచా తప్పకుండా వారి సూచనలు పట్టుకొని ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణకు ఏం కావాలో అని చెప్పి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తారు.